జమిలి ఎన్నికలకు తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అల్లు అర్జున్ అసలు మనిషేనా? అల్లు అర్జున్పై అసెంబ్లీలో ఫైర్ అయిన రేవంత్ రెడ్డి. ఉత్తరాంధ్రలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన. రాజీనామా చేస్తా, వాళ్లకు కేటీఆర్ సవాల్. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది రాజ్యాంగ మూల స్వరూపానికి విరుద్ధమని, ఈ ఆలోచనలో తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ శుక్రవారం స్పష్టం చేసింది. ఒకే దేశం ఒకే ఎన్నిక ఆలోచన అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకమే కాకుండా సమైక్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. జమిలి ఎన్నికలు నిర్వహించేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో 272 మంది ఎంపీలను కూడబెట్టలేకపోయిన ప్రభుత్వం రాజ్యాంగ సవరణకు అవసరమైన 3/200 మెజార్టీని ఎలా సమకూర్చుకుంటుందని జయరాం రమేష్ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్ఖడ్పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం నోటీస్ కేవలం ట్రైలర్ మాత్రమేనని జయరాం రమేష్ అన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో చైర్మన్ పై మళ్లీ విపక్షాలు అభిశంసన నోటీస్ ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ శనివారం ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నియామకమైంది. హోంమంత్రి అనిత, గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సభ్యులుగా ఉపసంఘం ఏర్పాటైంది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్గా ఈ ఉపసంఘం ఉండనుంది. గత 3 రోజులుగా ఉత్తరాంధ్రలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. చేతికొచ్చిన పంట ఇలా నీటిపాలవడంతో రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు 3 రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బలమైన గాలులు వీచాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. సంధ్యా థియేటర్ ఘటన విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నాడు అసెంబ్లీలో ఈ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడిన సీఎం సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను తప్పుపడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటుడిని అరెస్ట్ చేస్తే చాలా రాద్ధాంతం చేశారని, అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంటని సీఎం ప్రశ్నించారు. సంధ్యా థియేటర్ ఘటనపై విచారణ కొనసాగుతుందన్నారు. డిసెంబర్ 2వ తేదీన పోలీసులకు సంధ్యా థియేటర్ యాజమాన్యం బందోబస్తు కావాలంటూ దరఖాస్తు చేసిందని సీఎం వివరించారు. హీరో, హీరోయిన్, సినీ నిర్మాత సిబ్బంది వస్తారని అందులో పేర్కొన్నట్టు చెప్పారు. 12 बजे अपने लोग बोल रहे थे जेल का दरवाजा खोलो, 12 बजे उनको छोड़ो. अरे भाई कहाँ है प्रोविजन? कहाँ से छोड़ू मैं? आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो. मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. ఎన్ని ఎకరాలున్నా రైతు భరోసా ఇవ్వండి. ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఈ రాష్ట్రంలో 47 లక్షల మంది ఉన్నారు. అదే విధంగా 2.5 నుంచి 5 లక్షల లోపు ఉన్నటువంటి రైతులు 11 లక్షల రైతులు ఉన్నారు. అదే విధంగా 5 నుంచి 10 మధ్యన ఉన్నటువంటి రైతులు 4,72,000 ఉన్నారు. అధ్యక్ష, 10 ఎకరాలకు పైన ఉన్నటువంటి రైతులు ఈ రాష్ట్రంలో కేవలం 64,000 మాత్రమే ఉన్నారు. మరి మన కొరకు అన్నం పెట్టేందుకు వ్యవసాయం చేసేటటువంటి ఈ రైతుకు 10 ఎకరాల పైన ఉంటే ఆలోచిస్తామనంటే కొంత బాధ అనిపిస్తుంది. ఆ రకమైనటువంటి ఆలోచనని విరమించుకోండి. రైతుకు కులం లేదు అధ్యక్ష. రైతే, ఏ కులం ఉన్నా కూడా రైతే. కాబట్టి మీరు మిగతా విషయాలు ఆలోచించకుండా ఎన్ని ఎకరాలు ఎక్కువ వ్యవసాయం ఎవరు చేస్తారు అధ్యక్ష? వ్యవసాయాలు అంతా బాగలేవు అధ్యక్ష. సీఎం 100% రుణమాఫీ అంటారు, ఎమ్మెల్యేలు 70% రుణమాఫీ అంటారు. మీ ఎమ్మెల్యేలకు కనీసం ట్రైనింగ్ అనివ్వండి. కేటీఆర్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క రైతు ఎకరానికి 17,500 బాకీ పడ్డది. మొత్తం 70 లక్షల రైతుల లెక్క తీసుకుంటే మొత్తం 26,775 కోట్లు ఖచ్చితంగా రైతులకు చెల్లించాలని బీఆర్ఎస్ తరఫున కోరుతున్నామని కేటీఆర్ తెలిపారు. మీ ఎమ్మెల్యేలకు నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, మీరేమో 100% రుణమాఫీ జరిగిందని మీరు చెప్తారు, వెనుకకెళ్ళి మీ ఎమ్మెల్యేలు వేసేమో నాకు 70% అయిందంటారు. బయటనేమో రైతులు చారణ కాలేదని బయట రైతులు అంటున్నారు. ఏది కరెక్టో మీరు తెలుసుకోండి. ముందు 25% అయిందా, 30 అయిందా, 40 అయిందా, 70 అయిందా, 100 అయిందా? ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆనాడు రైతు బంధు మా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ 11 సీజన్లు ఇచ్చినాం అధ్యక్ష. 12వ సీజన్ ఇవ్వకపోతే మా ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆగింది.
మరి మీరేమన్నారు అధ్యక్ష? డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500. ఇప్పుడు మీరు చెక్కిన లెక్క ప్రకారం ఇచ్చినారా అధ్యక్ష? 7,500 ఇచ్చారా? మంత్రి గారు చెప్పాలా? ఇవ్వలేదు అధ్యక్ష. అధ్యక్ష మార్పు 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 అని ఉదరగొట్టారు అధ్యక్ష. మార్పు అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష. పేరు మార్చి రైతు బంధు పేరు మార్చి రైతు భరోసాను పెట్టి పైసలు మాత్రం గవే. ఆ 5,000 7,500 అయితే అనుకున్న రైతులు 7,500 మాత్రం కాలే. అందుకే నేను అంటా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ పడ్డది. ఒక్కొక్క రైతుకు మీరు పడ్డ బాకీ ఈ రోజు వరకు, పోయిన యాసంగికి మీరు రైతు భరోసా అన్నారు, పేరు మార్చారు, కానీ 2,500 రూపాయలు అదనంగా మీరు ఎకరానికి ఇవ్వలేదు. నిన్న వానాకాలం మొత్తం ఎగ్గొట్టిను, రైతు బంధే ఎగ్గొట్టిను. మీరు 7,500 ఇయ్యాల్సి ఉండే ఎకరానికి మీరు ఇయ్యలేదు, మొత్తం ఎగ్గొట్టినరు. ఇప్పుడు యాసంగి 7,500. ఒక ఎకరానికి ఈ రాష్ట్రంలో రైతుకు ఇవాళ మీరు బాకీ పడ్డారు. ఆ బాకీ 17,500 రూపాయలు. 2 విడతలు రైతు భరోసాతో పాటు ఒక విడత 5,000 ఇచ్చి ఎగ్గొట్టిన 2,500 కలిపితే ఇప్పుడు నేను చెప్పిన లెక్క 17,500 అధ్యక్ష. మొత్తం 70 లక్షల రైతుల లెక్క తీసుకుంటే మీరు రైతులకు పడ్డ బాకీ ఎంత అంటే 26,775 కోట్లు ఖచ్చితంగా కట్టియాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. 100% రుణమాఫీ జరగలేదు, కానీ 70% రుణమాఫీ జరగలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణ తెలిపారు. నెత్తులు ఉంటే మీరు నా నియోజకవర్గం రండి. 70% మంది రైతుల రుణమాఫీ జరగకపోతే నేను రాజీనామా చేస్తా. నువ్వు రాజీనామా చేస్తావా కేటీఆర్? మిషన్ భగీరథ ఖర్చు అయితే 28 కోట్లు అయితే 50 కోట్ల అవినీతి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అబద్ధాలాడుతున్నారు. ఆ మాటలు అసెంబ్లీ రికార్డు నుంచి తొలగించాలంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇక వెంకటరెడ్డి గారు నా పేరు తీసుకున్నారు కనుక నేను దానికి పరిమితంగా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. ఒకటి, మిషన్ భగీరథలో 50,000 కోట్లు తినేశారన్నారు. అసలు మిషన్ భగీరథకు అయిన ఖర్చే 28,000 కోట్లు అయితే 50,000 కోట్లు తినేశారని మాట్లాడడం సబబు కాదు. అది సభ రికార్డుల నుంచి తొలగించాలి. రైతులకు బేడీలు వేసిన చరిత్ర భారాసదేనని మంత్రి సీతక్క అన్నారు. శాసనసభలో ఆమె మాట్లాడుతూ బారా సహాయంలో 5 లక్షల జీతం తీసుకునేవారు కూడా రైతు బంధు తీసుకున్నారని తెలిపారు. గ్రామాల్లో పంట సాగు చేసిన పట్టాలు లేని వారికి రైతు బంధు రాలేదన్నారు. 10 ఏళ్లుగా రైతు బంధు ఎవరెవరికి ఎంతెంత వెళ్ళిందో వివరాలు బయటపెట్టాలని సీతక్క కోరారు. కౌలుదారులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి లేని పేదలకు 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఏమిచ్చిందో చెప్పాలన్నారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్న అందరి భూముల మీద క్లీన్ గా అక్కడ ఒక దగ్గర 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటది, కానీ 10 మంది పేర్లు ఉంటాయి. అది బయట తీయండి. వాళ్ళకి ఇప్పుడు 5-6 లక్షల జీతాలు ఎత్తుకునేటోళ్ళు కూడా రైతు ముసుగులో రైతు బంధు తీసుకున్నారు. మీ హయాంలో గుట్టల సాగులో లేకుండా తీసుకున్నారు. మాలాంటి ఏరియాలలో మోకా మీద ఉండి సాగు చేసినా కూడా పట్టా లేకుంటే వాళ్ళకు మీ హయాంలో 1 రూపాయి రాలే, కానీ వాళ్ళు పంట పండించారు. మీరు ఇచ్చింది రైతు బంధు, రైతు పెట్టుబడి కాదు, పట్టా పెట్టుబడి ఇచ్చారు. పట్టా ఉంటేనే ఇచ్చారు ఆ రోజు, కానీ కౌలు రైతులకు ఇయ్యలే, చిన్న సన్నకారు రైతులు పట్టా లేనటువంటి వాళ్ళకి ఇయ్యలే. అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి గొప్ప చెప్తున్నారు. మీరు అనేక మందిని మీరు చేసినటువంటి రుణమాఫీ వడ్డీ మాఫీ అయింది, రుణమాఫీ కాదు. రుణమాఫీ కాదు, అది వడ్డీ మాఫీ. ఆ వడ్డీ మాఫీలో కూడా మీరు అనేక మందికి రైతులకు నిబంధనలు పెట్టడంతో చాలా మంది ఈ నిబంధనల మూలంగా మేము ఇచ్చినటువంటి రుణమాఫీలోకి కూడా కొంతమంది రెన్యువల్ కానటువంటి పరిస్థితి వాస్తవం. అలాంటి వాళ్ళే ఆగింది. అది 2014 నుంచి కొనసాగుతూ వస్తుంది. మీరు చేసినటువంటి రుణమాఫీ నిబంధనలు కొనసాగుతూ వస్తున్నాయి. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. మీరు అన్ని బాగా చేసినాక 30,000 కోట్ల రైతుల రుణమాఫీ కాకుండా ఎట్లున్నాయి? మీరు అన్ని రైతులను రాజులను చేసిర్రు, రైతు బంధు ఇచ్చిర్రు, అన్ని చేసినాక మళ్ళీ 30,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద ఎందుకు భారమైంది? ఎందుకు రుణాలు మిగిలినాయి? అది చెప్పండి. కాబట్టి ఇవాళ కేటీఆర్ గారికి ఒకటే అడుగుతున్నా, మీరు 10 ఏళ్లలో భూమి లేనటువంటి ఒక్క పేదింటి బిడ్డలకు మీరేమిచ్చారు? ఓకే, 100 ఎకరాలు ఉన్నోళ్ళ గురించి అన్ని ఇయ్యాలే, లక్షల జీతాలు వచ్చినా అన్ని ఇయ్యాలే అని అంటున్నారు. మరి పేదోడికి మీరు ఈ 10 ఏళ్లలో కనీసం ఉచితంగా కరెంట్ ఇయ్యలే, కనీసం ఇవాళ ఉచితంగా ఎర్ర బస్ ఫ్రీ ఇస్తే కూడా మీరు. కేటీఆర్ను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అక్రమ కేసులు నమోదు చేసి నిందితునిగా చూపాలని ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ప్రజా జీవితంలో ఉన్నవారికి కేసులు ముఖ్యం కాదు, ప్రజలకు వాస్తవాలు తెలవాలన్నది ముఖ్య ఉద్దేశం. ఫార్ములా ఈ రేసులో ఎలాంటి అవినీతి జరగలేదు. FAO సంస్థ చెప్పింది 55 కోట్లు ఇచ్చినట్లు. అప్పుడు ఈ ప్రభుత్వం వెనక్కి పోయింది. ఆ సంస్థని మాకు డబ్బులు ముట్టినాయి అని చెప్పిన తర్వాత ఇంకా అవినీతి ఎక్కడుంది? ఫార్ములా ఈ రేసుపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తే ఎందుకు పెట్టడం లేదు? చేతనైతే చర్చ పెట్టాలి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ గారిని ఫార్ములా ఈ రేసు కేసులో ఇరికించడానికి కుట్ర చేస్తుంది. ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటాం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో కేటీఆర్పై కుట్ర సాధించి ఆయనపై అక్రమ కేసులు పెట్టాలని రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తుంది. నాయకుల పట్ల
సోషల్ మీడియా కార్యకర్తల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడము, కేసులు పెట్టడము, జైళ్లకు పంపించడము, ఈ కార్యక్రమాలు ప్రతినిత్యం అయిపోయినాయి. మీరందరూ చూస్తూ ఉన్నారు. సాయంత్రం కంప్లైంట్ ఇస్తే నువ్వు పొద్దుగాల ఎఫ్ఐఆర్ అవుతుంది, మళ్ళీ సాయంత్రం వరకే ఈడీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. అంటే కాంగ్రెస్ బీజేపీలు ఎంత కుమ్మక్కైనరో స్పష్టంగా అర్థమవుతుంది. చోటే బై బడే బైల బంధం ఇవాళ స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది. సివిల్ సప్లైలో స్కామ్ అయింది, వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది రేవంత్ పాలనలో. దాని మీద చర్య తీసుకోండి అని ఈడీకి, సిబిఐకి, కేంద్ర ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసి 6 నెలలైనా ఎందుకో కాంగ్రెస్ మీద కేసు అంటే ఆ విచారణ చేయడానికి బీజేపీ ముందుకు వస్తలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ రైడ్ అయినట్టుగా 70-80 రోజులు అయినట్టుంది. ఇదివరకు ఆ రైడ్లు ఏమైందో ఇంతవరకు ఈడీ చెప్పది, పొంగులేటి నోరిప్పడు. అమృత్లో స్కామ్ జరిగింది అని ఢిల్లీకి పోయి కేటీఆర్ గారు ఫిర్యాదు చేసినా దాని మీద బీజేపీ మాట్లాడదు. ఇక్కడ 18 నాడు కేసు పెడతారు, 19 ఎఫ్ఐఆర్ అవుతుంది, 20 నాడు ఈడీ అడుగుతుంది. దీని వెనుక ఏముందో ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. బట్ ఎవరైనా అన్యాయంగా, అక్రమంగా మా మీద ఎన్ని కేసులు పెట్టే ప్రయత్నం చేసినా భయపడేది లేదు. ఈ కేటీఆర్ హరీష్ రావులు ఏం చేస్తున్నారంటే అధ్యక్ష 1000 మందిని సోషల్ మీడియా టీంలు పెట్టుకొని మన ప్రభుత్వం పైన అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజల లోపల అభూత కల్పనలు చేస్తున్నారు. అధ్యక్ష, జమిలీ ఎన్నికలకు తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అల్లు అర్జున్ అసలు మనిషేనా? అల్లు అర్జున్పై అసెంబ్లీలో ఫైర్ అయిన రేవంత్ రెడ్డి. ఉత్తరాంధ్రలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన. రాజీనామా చేస్తా, వాళ్లకు కేటీఆర్ సవాల్.